హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం విమలారామం గారు రచించిన విముక్తి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కాత్యాయనికి చిన్న కూతురు సరోజ తీరేమిటో బొత్తిగా అర్థం కావటం లేదు. దాని పెళ్ళై 7 ఏళ్లు అవుతోంది. పెళ్ళైన వెంటనే వచ్చిన దీపావళికి రాలేదు. 16 రోజుల పండక్కైనా ఉండకుండా మొగుడితో ఢిల్లీకి వెళ్ళిపోయింది. తర్వాత సంక్రాంతికి రెండని 3 ఉత్తరాలు రాయించింది. 4 సార్లు ఫోన్ చేయించింది. ఆ పండక్కి రాలేదు సరికదా, ఉగాది పండక్కైనా రాలేదు. చూస్తుండగా మరో 6 నెలలు గడిచిపోయాయి. ఏడాది గిర్రున తిరిగింది. మరో దీపావళి వస్తోంది. ఈ మాట ఇంతేనా? పొద్దున గుడి దగ్గర పొరుగింటి నాగరత్నం కనిపించి, ఏమమ్మా, ఈ దీపావళికి మీ సరోజ అత్తారింటి పెళ్లి 7 ఏడాది అవుతోంది. ఏ ఒక్క పండక్కి మొగుడుతో వచ్చింది కాదు. పోనీ తనొక్కతి అయినా రాలేదు. ఇదెక్కడి చోద్యమమ్మా? పుట్టింటికి రాకుండా ఉండే కూతురు ఎక్కడైనా ఉంటుందా? మీ పెద్దమ్మాయిలిద్దరు రావడం లేదు, దీనికేమి అంది. ఇంటికి రాగానే సుబ్బారావు దగ్గర తన బాధ వెళ్ళబోసుకుంది కాత్యాయిని. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం పెళ్ళైన పెద్ద కూతురు పార్వతి మొగుడిని 2 పిల్లల్ని తీసుకుని పెద్ద పండగలకి పుట్టింటికి వస్తూనే ఉంది. 5 ఏళ్ల నాడు అత్తింటికి వెళ్లిన రెండో కూతురు జానకి మొగుడిని కొడుకుని తీసుకుని పండగలకి పిలిచిందే తడువు 2 రోజులు ముందుగానే వచ్చి కూర్చుంటుంది. ఏడాదిగా ఎవరూ రాకపోతే వేరే సంగతి. పెద్ద కూతుళ్ళిద్దరూ తమ తమ భర్తలతో పిల్లలతో పండగలకి వచ్చి వెళ్లారు. మరి కొడకుట్టిది ఒక్కసారైనా రాకపోతే తనకెలా ఉంటుంది? నలుగురు నోళ్లు నొక్కుకోరా? ఏదో కారణం లేనిదే కొత్తలుడు అత్తారింటికి రాకుండా ఉంటాడా? అసలు అల్లుడు శ్రీనివాస్ పెళ్లైన వెంటనే ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయి వెళ్లటమేమిటి? తల్లిదండ్రులు గుంటూరులో ఉండగా దగ్గరున్న హైదరాబాద్ కావాలా, ఢిల్లీకి వెడతావని తమ పై అధికారి అడిగితే అంత దూరం వెళ్ళిపోవటం ఏమిటి? మనం కట్నకానుకలు బాగా ముట్ట చెప్పలేదని అలిగాడేమో. పిల్ల సలక్షణంగా ఉంది, తమకంతే చాలని, ఏమీ వద్దని వాళ్లే అన్నారు కదా. పిల్లాడికి మన మీద కోపం ఎందుకుంటుంది అన్నాడు సుబ్బారావు. మరి ఎన్నిసార్లు పిలిచినా ఏ పండక్కి రాడేమిటి? కనీసం మన పిల్లనైనా పంపడెందుకని? ఒకసారి వస్తే కదా వాళ్ళేమనుకుంటున్నారో తెలియటానికి. మన ఇంటికి రాలేదని నువ్వింత బాధపడుతున్నావు, కానీ అమ్మాయి అత్తారింటికి కూడా రాలేదు. దాని అత్తమామలే ఢిల్లీకి వెళ్ళొచ్చారు. అల్లుడికి సెలవు దొరకటం లేదని బియ్యంకుడు చెబుతూనే ఉంటాడు. మనం ఏం చేయగలం? అంటే కొత్తల్లుడు అత్తారింటికి రాకుండా ఏళ్ళిలా గడిచిపోవాల్సిందేనా? మీ అత్తయ్య చాలా బాధపడుతోందని ఈ దీపావళికి తప్పకుండా రండని అతనికి ఉత్తరం రాస్తానుండు. లాభం లేదండి, ఇది వరకు ఎన్ని ఉత్తరాలు రాయలేదు. వచ్చారా? పోనీ అమ్మాయికి ఫోన్ చేస్తే? అదెప్పుడు సరిగ్గా ఫోన్లో మాట్లాడదు. నాకే నిక్షేపంలా ఉన్నాను అంటుంది. మరి అమ్మని నాన్నని చూడటానికి రావాలని ఎందుకు అనిపించడం లేదో నాకు అర్థం కావటం లేదు. మరి ఏం చేద్దామంటావు? ఇంకా దీపావళి 15 రోజులుంది. మనమిద్దరం ఢిల్లీకి వెళ్ళి స్వయంగా అల్లుడిని వెంట పెట్టుకుని వద్దాము. అప్పుడైనా అతని మనసు కరుగుతుందేమో. నిజంగానే వెడదామంటావా? కూతురి కొత్త సంసారం చూడటానికని వెళ్ళి రావద్దటండి. ఆ మాట నిజమే. ఇవాళ టికెట్ బుక్ చేస్తానుండు. పొద్దున్నే కాలింగ్ బెల్ మోగేసరికి ఎవరై ఉంటారు చెప్పమా అనుకుంటూ తలుపు తీసి బయట నిలబడిన తల్లిదండ్రులను చూసి సరోజ ఆశ్చర్యానందాలతో మునిగిపోయింది. ఎవరు సరు అంటూ ముఖం తుడుచుకుంటూ వచ్చిన శ్రీనివాస్, వాట్ ఈస్ సర్ప్రైజ్? ఏమిటిది మావయ్య గారు, ఒక్క ఫోన్ చేసి స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకునేవాను కదా అంటూ గబగబా సుబ్బారావు చేతిలోని సూట్ కేసును అందుకొని లోపలికి తీసుకొచ్చాడు. ఏమో అల్లుడు గారు, మీ పెళ్ళై 7 ఏడాది అవుతోంది. ఎన్నిసార్లు పిలిచినా ఒక్కసారి కూడా వచ్చారు కాదు. మా మీద మీకెందుకు కోపం వచ్చిందో తెలుసుకుందామని వచ్చాము అన్నాడు సుబ్బారావు కొంచెం తేలిక పడిన మనసుతో. భలే వారే మావయ్య గారు, పెళ్లికి వచ్చినప్పుడు లాంగ్ లీవ్ తీసుకున్నాను. తర్వాత నాకు ప్రాజెక్ట్ వర్క్తో బొత్తుగా సెలవు దొరకలేదు. అంతేకాని మీ మీద నాకే కోపం ఉంటుంది చెప్పండి? ఒక్కసారిగా కాత్యానికి తన గుండెల మీదున్న బరువు దిగిపోయినట్టయింది. మరి మా అమ్మాయినైనా పంపారు కాదు అల్లుడు గారు అంది. ఆ తప్పు నాది కాదత్తయ్యా. మీ అమ్మాయిని నేనేమీ కట్టడి చేయలేదు. తాను పుట్టింటికి వెడతానని అనుకోకపోతే నేనేం చేయను? అల్లుడుగారు ఎక్కడ అలిగారో, ఎలా ఎలా బ్రతిమలాలో అని అత్తయ్య రైలు ప్రయాణమంతా తెగ రిహార్సల్స్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడేమో మీరు తెగ నవ్విస్తున్నారు. మీ అత్తయ్యకి భూమి మీద కాలు నిలవటం లేదు అన్నాడు సుబ్బారావు నవ్వుతూ. ఇంతలో కాఫీలు కలిపి తెచ్చిచ్చింది సరోజ. అంతా బాగానే ఉంది, కానీ మీరిద్దరూ అల్లుడు గారు అని పిలవటం మాత్రం నాకు నచ్చలేదు. శుభ్రంగా అమ్మ నాన్నలు పెట్టిన పేరుంది. ఊరికే సీను అని పిలిచినా పలుకుతాను. మనలో మన మాట. మీ అమ్మాయి కూడా నన్ను అలానే పిలుస్తుంది. ఆ గదిలో నవ్వులు కాకరపు ఒత్తులు వెలిగాయి.
సరోజ సిగ్గుల మొగ్గయింది. అతని మాటలు అవి వింటుంటే కాత్యాయనికి నిజంగా గాల్లో తేలిపోతున్నంత ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి అల్లుడు తమ ఇంటికి ఒక్కసారి కూడా రాకపోవటమేమిటి? తామెంత దురదృష్టవంతులం. ఈ మాట ఏమైనా మిమ్మల్ని దీపావళి పంటకి తీసుకెళ్దామని వచ్చాం బాబు. మాతో పాటు మీకు కూడా టికెట్స్ బుక్ చేశారు మీ మావయ్య. మీరు సెలవే పెడతారో మీ ఆఫీస్ పని మా ఇంటికి తెచ్చేసుకుంటారో నాకు తెలియదు అంది. అత్తయ్య, వెరైటీగా ఉంటుంది. ఎలానో మీరు ఇక్కడికి వచ్చారు కనుక ఈ దీపావళిని మా ఇంట్లో జరుపుకుందాం. అయ్యో, అల్లుడిని పండగకి పిలవటం పోయి అల్లుడింటికి అత్త పండక్కి వచ్చిందంటే అంతా నవ్విపోరా అంది బుగ్గలు నొక్కుంటూ. అక్కడే ఉంది ఈ అల్లుడి స్పెషాలిటీ. నేనే సెలవు పెట్టి మీ ఇంటికి వచ్చాననుకోండి, మహా అయితే 3 రోజులుంటానా? మీరు 3 స్వీట్లు మాత్రమే చేసి పెడతారు. అదే మా ఇంట్లో అయితే ఇంకా పండగ 10 రోజులుంటుంది కనుక పండక్కి ముందే మీ చేత 10 రకాల స్వీట్లు చేయించుకొని తింటాను అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ. నువ్వేనా చెప్పవే తల్లి అల్లుడికి. అక్కడ అక్కల్ని బావల్ని కూడా పండక్కి రమ్మని ఉత్తరాలు రాసి మరీ వచ్చాం. మేమిక్కడే ఉండిపోతే అక్కడ నలుగురు ఏమనుకుంటారు? నేను స్నానం చేసేస్తాను, అందాక మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని శ్రీనివాస్ వెళ్ళిపోయాడు. అమ్మా, ఇలా ఇంకెంతకాలం అక్కలు బావులు పండక్కి వచ్చిపోతుంటారు? ఇలా ఎన్నేళ్లు నాన్న పెన్షన్ డబ్బులతో అందరికీ పండగలకి బట్టలు కొంటారు? ఇంకా ఎన్ని సంవత్సరాలు నువ్వు పండగలకి 10 మందికి పిండి వంటలు చేస్తూ వంటింట్లో ప్రొద్దునుంచి సాయంత్రం దాకా మగ్గిపోతూ ఉంటావు? ఇంకా మీరెవరూ మారరా అంది సరోజ ఆవేశంగా. అదేమిటి అమ్మా, కూతులని అల్లుల్ని పండక్కి పిలవటం సాంప్రదాయం కాదా? సాంప్రదాయం పేరు చెప్పి ఇల్లు ఒళ్ళు హూరం చేసుకుంటారా అమ్మా? దేనికైనా ఒక హద్దు అంటూ ఉంటుంది. పెద్దక్కకి పెళ్ళై 10 ఏళ్లయింది. ఇంకా పండగలకి పుట్టింటికి రావటానికి దానికి సిగ్గైదా? 5 ఏళ్లైనా ఇంకా అక్క పండగలంటూ వచ్చేస్తుందేమిటి అని చిన్నక్క అప్పట్లో సరిగేది. ఇప్పుడు తనేం చేస్తుంది? తన పెళ్ళై 5 ఏళ్లైనా పిల్లాడు పుట్టిన తను అక్కదారిలోనే నడుస్తోందిగా. పోనీ వస్తే వచ్చారు, కాస్త వంటింట్లో నీకు సహాయపడతారా అంటే అదీ లేదు. ఆ పడకలు వదలరు. అక్కడికే అన్నీ తెచ్చివ్వాలి. నిన్న మొన్నటిదాకా నేనవన్నీ చూశాను. సిగ్గు ఎగ్గు లేకుండా నాకు ఆ పనులన్నీ పురమాయించేవారు. ఏమైనా సరే దీనికో అంతం చూడాలి అనుకున్నాను. నేనెప్పటికీ అక్కల్లా నిన్ను నాన్నని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అందుకనే నేను ఈ ఏడాది ఏ పండక్కి రాలేదు, రాకూడదు అనుకున్నాను. వెంటనే రాలేనంత దూరం వచ్చేసింది. అందుకే పెళ్ళైన కొత్తలో మీ అల్లుడు నన్ను ప్రేమగా ఒక్క మాట అడిగారు. నా దగ్గర ఏ దాపరికమూ లేకుండా నీకు కావాల్సింది నన్ను అడుగు అన్నారు. నాకు కావాల్సింది నేను అడుగుతాను. మనం ఎల్లకాలం ఒకే మనసుతో బ్రతకాలి. మన అన్యోన్యతకి అంతా ఆశ్చర్యపోవాలి అన్నాను. నేను ఆయన్ని కోరింది ఇదే. అత్తవారింటికి వెళ్లాలన్నా మీ కోరిక ఏదైనా మామూలుగా ఉన్నప్పుడు నేను కాదనలేదు. కానీ పండుగలకు పుట్టింటికి వెళ్లి మా అమ్మా నాన్నల్ని ఇబ్బంది పెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదండి అన్నాను. నా ఆలోచనకి నన్ను ఆయన అభినందించారు. ఈ మాటి పండక్కి మీ అమ్మా నాన్నలకి ఇక్కడికే పిలుద్దామని ఆయన అంటుంటే ఏదో నన్ను సంతోష పెట్టాలని అలా అనుకుంటున్నారనుకునేనే కానీ ఆయన ఎంత చిత్తశుద్ధితో ఆ మాట అన్నారో. నిజంగానే మీ అంతటి మీరు రమ్మన్నట్టు వచ్చేశారు. నాకు అందుకనే ఆనందం కన్నా ఆశ్చర్యం ఎక్కువ కలిగింది. నవ్వుతాలకి నీ చేత 10 స్వీట్లు చేయించుకోవాలి అన్నా నువ్వు మాకేమీ చేసి పెట్టక్కర్లేదమ్మా. నాకు వాటిని ఎలా చేయాలో నేర్పు. నా దగ్గర 10 రోజులుండి మా ఇంట్లో పండక్కి అమ్మా నాన్న వచ్చారన్న ఆనందము నాకు కలుగుతుంది. నాకు 4 పిండి వంటలు చేయడం నేర్చుకున్న తృప్తి మిగులుతుంది. మరి అక్కలకి పండక్కి రమ్మని ఉత్తరాలు రాశాము కదా, మేము సమయానికి అక్కడ ఉండకపోతే అపార్థం చేసుకోరు అంది కాత్యాయిని ఇబ్బందిగా ముఖం పెట్టి. మనుషులు మారాలమ్మా. వాళ్ళంతటి వాళ్ళు మారనప్పుడు వాళ్ళు మారేలా చెయ్యాలి. సాంప్రదాయం అని మీరు పిలుస్తారు. పిలిచిందే తడువు వాళ్ళు వస్తూ ఉంటారు. ఏదో ఒక నాటికి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. దానికిప్పుడే అంకురార్పణం చేద్దాం. మీతో పాటు వాళ్ళని పిలిచాము. కానీ ఇంతలో సరోజకి ఒంట్లో బాగాలేదని అల్లుడు ఫోన్ చేస్తే అర్జెంటుగా వచ్చాము. కొన్నాళ్ళిక్కడ ఉండక తప్పడం లేదు. పండక్కి ఇంట్లో ఉండలేనందుకు బాధపడుతున్నామని నాన్నని ఉత్తరాలు రాసి ఇద్దరికి పోస్ట్ చేయమను. అంతే. ఆ పై సంగతి నాకు వదిలే. నేనే వాళ్లతో ఫోన్లో మాట్లాడతాను. అప్పుడే స్నానం చేసి వచ్చిన శ్రీనివాస్ సబాష్ సరు అన్నాడు. అల్లుడిని ఒక్కసారైనా పండక్కి పిలవలేదని నేను బాధపడుతుంటే అమ్మాయికి ఒంట్లో బాలేదని అబద్ధమాడి అల్లుడింట్లో 10 రోజులు ఉండిపోవటం ఏం భావ్యంగా ఉంటుంది బాబు అంది కాత్యాయిని. మీరు పిలవకపోవటం ఏమిటి? ప్రతి పండక్కి పిలుస్తూనే ఉన్నారు. మేమే రాలేదు. మీరు నాకంటే పెద్దవారు. మీకు చెప్పాల్సిన వాణ్ణి కాదు. మీరు సదుద్దేశంతోనే మీ పిల్లల్ని పండగనికి పిలవచ్చు. కానీ అమ్మా నాన్నలు ఎల్లకాలం అలాగే ఉండిపోరు. పెద్దవాళ్ళు అయిపోతున్నారు.
వాళ్ళకి కాస్త విశ్రాంతి కావాలని పిల్లలు గ్రహించకపోతే ఎలా? ఏదో విధంగా తెలియజెప్పాలి. సరు ఎంత దూరం ఆలోచించి ఆ మాట అన్నదో అర్థం చేసుకోండి. ఇక మీరు పండక్కి మా ఇంట్లో ఉండడం అంటారా? నాకు మా అమ్మ నాన్నలు ఎంతో మీరు అంతే. వాళ్లే వచ్చినంతగా ఆనందిస్తాను. నీదెంత గొప్ప మనసు బాబు. ఆ టిక్కెట్లు ఇలా ఇవ్వండి మావయ్య, మావి క్యాన్సిల్ చేయించి మీకు పోస్ట్పోన్ చేయిస్తాను అన్నాడు శ్రీనివాస్. మరొకసారి ఆలోచించు బాబు. ఎలాగూ వాళ్ళని పిలిచాము కనుక ఈ ఒక్కసారికి మీరు పండక్కి వస్తే మాకు తృప్తిగా ఉంటుంది అని సుబ్బారావు ఏదో చెప్పబోయాడు. లేదు నాన్న, అల్లుళ్ళకి మర్యాదలు చేసినందుకు ఇరుగు పొరుగు వారితో నీకు మర్యాదలు గౌరవాలు పెరగవచ్చు, కానీ పండుగ పేరు చెప్పి అమ్మకి ఎంత చాకరీ మీద పడుతుందో నువ్వు ఆలోచించటం లేదు. రేపు అక్కలు గదులు వదులురారు. వాళ్ళకి అక్కడే మర్యాదలు జరగాలి. ఇన్నాళ్ళు అమ్మ వండినవి చేరవేయటానికి నేనున్నాను. నేను ఆయనతో వస్తే ఏం చేయాలి? ఆయన వదిలేసి అక్కాబావలకి సేవలు చేయనా? లేక నేను నా గదిలో కూర్చొని అమ్మ మీద మరింత భారం వేయనా? మన అదృష్టం కొద్దీ నన్ను అర్థం చేసుకునే భర్త నాకు దొరికారు. ఆయన మాటను గౌరవించండి. అమ్మకి విముక్తి కలిగించండి. కాత్యాయిని చిత్తరువే అయింది. చిన్న కూతురు మీద గర్వంతో సుబ్బారావు గుండెలు ఉప్పొంగి అతని కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. అప్రయత్నంగా తన జేబులోని టిక్కెట్లని అల్లుడి చేతికి అందించాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.